మహాగణుడగు దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఓ ప్రశస్తమైన విషయంతో ఈ పూట దేవుని యొక్క వాక్యం విని ఆత్మలో బలపడదాం. దావీదు చాలా ఆరాధికుడు, ప్రార్థనాపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. తన స్థితిని ఏనాడు మర్చిపోని ఒక ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తిగా మనం ఆయన్ని గుర్తించవచ్చు. దావీదు రాసిన కీర్తనల ద్వారా దేవుని సందేశాలు, మన జీవితంలో కలిగినటువంటి అనేక అనుమానాలకి నివృత్తి కలిగేటువంటి వర్తమానాలు పొందొచ్చు. దావీదు కీర్తనల ద్వారా ప్రార్థనలో ఎదుగుతాం, వాక్యంలో బలపడతాం, ఆత్మలో స్థిరపడతాం. దావీదు 17వ కీర్తన 15వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. నాకున్న సమస్యలు, నాకున్నటువంటి వ్యతిరేకతలు, ఒత్తిళ్లు, అనేక ఇబ్బందులు ప్రభు దగ్గర నుంచే జవాబుగా నేను పొందుతాను అంటూ ప్రతి ఉదయం లేచి ప్రార్థన చేసే దావీదు నేనైతే నీతి గలవాడనై దేవుని ముఖదర్శనం చేసేదని చెప్పడమే కాకుండా ఆయన స్వరూప దర్శనం వల్ల నా ప్రతి ప్రార్థనకు జవాబు పొందుతాను అంటున్నాడు. అవును, దేవుడు మాట్లాడతాడు, దేవుడు దర్శిస్తాడు, దేవుడు మనకి జవాబు ఇచ్చేవాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించి ప్రార్థనకి జవాబు ఇచ్చే శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. నేను నీ ముఖదర్శనం ద్వారా స్వరూప దర్శనం పొంది నా ఆశలన్నీ తీర్చుకుంటాను, నా మనోవంచలన్నీ నెరవేర్చుకుంటాను. నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒత్తిడి నుండి విడుదల పొంది దుఃఖానికి ప్రతిగా నాట్యము, అవమానానికి ప్రతిగా పూదనను పొంది గొప్ప విడుదల పొందుతారని దావీదు తెలియజేస్తున్నాడు. అవును, ఈ రోజుల్లో కూడా దేవుని ముఖదర్శనం చేత స్వరూప దర్శన ఆశీర్వాదాలు పొందాలి అంటే మనకి 2 ప్రాముఖ్యమైన విషయాలు కావాలని పరిశుద్ధ గ్రంథం మనకి పరిచయం చేస్తుంది. కీర్తనల గ్రంథం 11:7లో గమనిస్తే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితానికి ఆయువు పట్టు పరిశుద్ధతే. పరిశుద్ధత లేకుండా ఎవరూ దేవుని చూడలేరు. చూపు మీద, నోటి మీద, వినికిడి మీద, దేహం మీద, ఆలోచన మీద దైవ సంరక్షణ, దేవుని భీతి ఉండి మనం యథార్థంగా జీవిస్తే ఇదే లోకంలో, ఇదే శరీరంతో, ఇదే నేత్రాలతో ప్రభు యొక్క స్వరూప దర్శనం ద్వారా మన ప్రతి ఈవిని, ప్రతి అవసరాన్ని తీర్చుకోగలిగిన వారుగా ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ రోజుల్లో కూడా దేవుణ్ణి ముఖాముఖిగా చూసి ఆయన ద్వారా వాగ్దానాలు పొంది జీవితంలో ఘన విజయాలు చూడాలి అంటే యథార్థవంతులకు మాత్రమే సాధ్యము. ఇక 2వ విషయం, ప్రకటన గ్రంథం 22:4, ఆయన దాసులు ఆయన్ని సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందురు, ఆయన నామం వారి నొసల యందు ఉండును. ఆయన ముఖదర్శనం ఎప్పుడు కలుగుతుంది అంటే యథార్థవంతులకు కలుగుతుంది అనే విషయం ఒకటి మనం నేర్చుకుందాం. ఇక 2వ విషయం ఏంటంటే ఆయన దాసులు ఆయన్ని సేవిస్తారు. ఆరాధన ఒక వ్యక్తిని దేవుని యొక్క సన్నిధికి తీసుకువెళ్తుంది. ఆరాధన చేసే వ్యక్తి దేవుని ముఖ దర్శనాన్ని పొంది ఆయన స్వరూప దర్శనం ద్వారా ఆదరింపబడి, ధైర్యపరచబడి, బలపరచబడి, ఆశీర్వదింపబడగలుగుతాడు. ఈరోజు ఎక్కడ యథార్థత ఉంటుందో, ఎక్కడ ఆరాధన ఉంటుందో ఆ వ్యక్తులు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని అనుభవిస్తారు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రతి ఉదయాన్నే వేకుని లేచి సిద్ధపరచుకున్న ప్రార్థనతో దేవునికి స్తోత్ర బలి చేయగలిగిన దావీదు అంటున్నాడు, నా ఆశలు, నా ఆలోచనలు ఆయన ద్వారా మాత్రమే నేను నెరవేర్చుకోగలను. దావీదులాగా దేవుణ్ణి అనుభవిస్తూ ముఖదర్శనం చేయాలి అంటే యథార్థవంతులకు మాత్రమే సాధ్యం, ఆరాధికులకు మాత్రమే సాధ్యం. కృతజ్ఞతతో దేవుడు నీ జీవితంలో చేసిన మేలుని బట్టి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఆయన మాత్రమే మహింపరచగలిగితే ఆయన తప్పనిసరిగా నీతో మాట్లాడతాడు, నీతో సహవాసం చేస్తాడు, నీతో సంచరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దావీదు వలె మనం కూడా ప్రతి వేకున దేవుని పాదాల దగ్గరికి వచ్చి స్వరూప దర్శనం ద్వారా మన ప్రతి అవసరంలో కూడా దేవుని సహాయాన్ని పొంది ఆశీర్వాదం అనుభవించుదుము గాక. ఆమేన్.